అందరికీ వందనాలు. మనము ఈరోజు యోబు గ్రంథము 14వ అధ్యాయము చూసుకుందాము. దానికన్నా ముందుగా ఒక చిన్న ప్రార్థన. మహాగణుడవైన దేవ, పరిశుద్ధుడా, అయ్యా, ఈ అధ్యాయము మేము ధ్యానించుచుండగా నీవే మాతో ఉండమని, నువ్వు మాకు బూరవై నేను మాట్లాడుచుండగా నాయనా నా పక్కన ఉండి నాతో మాట్లాడించమని యేసునామమున నడుచున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ఈరోజు మనము యోబు గ్రంథము 14వ అధ్యాయము క్లుప్తంగా వివరణ చేసుకుందాము. 13వ అధ్యాయంలో నార్మల్గా యోబు తన బాధను చెప్పుకుంటున్నాడు. తన స్నేహితులకు చెప్తున్నాడు, మీరు చేసిన వాదన కరెక్ట్ కాదు. తర్వాత ఒకడు తప్పు చేసినట్టయితే ఎట్లా ఉంటాడు, తర్వాత సృష్టి గురించి వివరిస్తాడు. సృష్టిలో ఉన్న అనేక జీవులు నేను చూసి ఉన్నాను, నాకు తెలుసు దేవుని యొక్క గొప్పతనము అని చెప్తున్నాడు. దాని తర్వాత చూసుకున్నట్టయితే మనం 14వ అధ్యాయంలో దాన్ని క్లుప్తంగా చూసుకున్నట్లయితే మనిషి తన జీవితం అనేది ఎలాంటిది, తను స్థితిగతులు ఎలాంటివి, తాను ఎలా జీవిస్తాడు ఈ లోకంలో, తాను ఏ ఏ ఫేసెస్ నుంచి వెళ్ళాల్సి వస్తుంది, మనిషి ఏమవుతాడు, చనిపోయినాక ఏమవుతాడు, వీటికి మధ్యలోనే కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని మాట్లాడుతూ ఉంటాడు యోబు. చివరికి వచ్చేసరికి మనకి ఈ అధ్యాయం నుంచి మనం ఏం నేర్చుకోగలుగుతామంటే, మనకి ఎన్ని కష్టాలు ఉన్నా, మన జీవితంలో ఎంత బాధ గురించి కూడా వెళ్తున్నా, మన యొక్క ఆశ అనేది మనం ప్రభు అయిన యేసుక్రీస్తు పైనే ఉండాలి అని మనం ఈ అధ్యాయం నుంచి మనము నేర్చుకుంటాము. అయితే కొన్ని వచనాలు మనం అక్కడక్కడ చదువుకుంటూ దాన్ని క్లుప్తంగా వివరణ చేసుకుందాము. 14వ అధ్యాయము 1వ వచనము. స్త్రీ కన్నిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనందును, పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును, నీడ కనబడకపోవునట్లు వాడు నిలవక పారిపోవును. అయితే ఇక్కడ యోబు ఏమంటున్నాడంటే, ఎవరైనా మనుషులు ఒక స్త్రీ ద్వారానే పుడతారు. మనకు ఎవరైనా ఈ ప్రపంచంలో ఉన్నారు స్త్రీ ద్వారా పుట్టింది అంటే ఎవరూ లేరు అండి. ఎవరైతే స్త్రీ ద్వారా పుడతారో వాళ్ళు అనేది వాళ్ళ ఫేసెస్ ఏంది, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ జీవితాలలో బాధలు అనేటివి ఉంటాయి, సుఖ సంతోషాలు ఉంటాయి. వాళ్ళ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ లైఫ్లో అన్నీ అనుభవించాల్సి ఉంటుంది. ఎంత గొప్పవాడైనా సరే, ఎంత ఇంటెలిజెంట్ అయినా సరే, తన జీవితంలో బాధ అనేది ఖచ్చితంగా ఉంటుంది అని మనకి ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. అయితే యోబు ఇంకా చూసినట్టయితే మనకి 5వ వచనంలో చూసుకున్నట్టయితే, నరుల ఆయుష్కాలము పరిమితి కలదు, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. అయితే ఒక నరుడు ఎన్ని రోజులు బతకాలి, అయితే నరుడు అనే ఒక మనిషి ఏంది, తన యొక్క పర్పస్ ఏంది, ఈ భూమి మీదకి వచ్చి తనకి ఏ విధంగా ఏం చేయాలి అంటే వీటన్నిటి మీద కంట్రోల్ ఉంది ఒక దేవుడికే అని ఇక్కడ స్పష్టంగా మనకి చెప్తున్నాడు. ఏది ఏమంటేప్పటికైనా నీ దేవా, నీ యొక్క కంట్రోల్లో ఉంటాము మనుషులు. నీవు చెప్పినట్లు నువ్వు చెప్పినట్లే, నీవు నిర్మించినట్లే మనుషులు అనేది బిహేవ్ చేస్తారు అని మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు. 6వ వచనం. కూలి వారి వల్లే తమకు నియమింపబడిన పనిని వారు ముగించు వరకు వారు విశ్రమము నొందునట్లు వారి వైపు చూడకయుండుము. అయితే ఎవరైనా పనికి వెళ్ళినప్పుడు వాళ్ళు జనరల్గా చేసేదంటే, ఏ పనికి పోయినప్పుడు కూడా నార్మల్గా వారు వెళ్ళి ఎప్పుడు విశ్రాంతి తీసుకుంటారో వాళ్ళ పని అయిపోయిన తర్వాత ఆ రోజుకి. అదేవిధంగా ఒక మనిషి కూడా తన జీవితంలో విశ్రాంతిని ఎప్పుడు తీసుకుంటాడు అంటే తాను చనిపోయినప్పుడు మాత్రమే అంటున్నాడు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనుషులు
ఇక్కడ ఒక ఎగ్జాంపుల్తోని పోలుస్తున్నాడు అనమాట యోబు. అది 7వ వచనం, వృక్షములు నరకబడిన యెడల అది తిరిగి చిగుర్చున్ననియు. అంటే ఒక మనం ఎగ్జాంపుల్గా చూసుకున్నట్టయితే ఒక చెట్టు కానీ మనము దాన్ని కొట్టేసి లేకపోతే అది గాలి వానలకు పడిపోయినప్పుడు అది కింద పడిపోయింది, దాన్ని ఎన్నో రోజులు అయింది, దాన్ని ఎవరు కేర్ టేక్ చేస్తలేరు. కానీ ఒకవేళ దానికి వాటర్ కానీ దాని యొక్క వేర్లు అనేటి వాటర్కి భూమిలో వెళ్ళినప్పుడు వాటర్ తగిలినప్పుడు అది ఎలా వికసిస్తుంది అంటే తిరిగి అది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఎలా స్టార్ట్ అవుతుంది అంటే ఒక కొత్త చెట్టు వల్లే, ఒక కొత్త కొత్త జీవం వల్లే. అంటే అది స్టార్టింగ్లో తనకు ఉన్నప్పుడు ఆ చెట్టును పెట్టినప్పుడు మొట్టమొదటిగా ఎంతగానో చిగురించిందో అదే రీతిగా చిగురిస్తుంది. అంటే దానికి కావాల్సింది ఏంది? నీరు ఉంటే సరిపోతుంది. నీరు మళ్ళీ తర్వాత సాయిల్ అండి. అదే మనిషి జీవితము ఒక్కసారి చనిపోతే తిరిగి బ్రతకలేడు. ఆయన ఆయన ఏం చేస్తారు? అయితే నరుని ఆయుష్కాలము లేకపోతే అతను చనిపోయినాక మరలా బ్రతకడం అనేది ఇంపాసిబుల్ అనమాట. ఈ లోకరీతిగా ఫిజికల్గా హీ కెనాట్ బర్న్. కానీ అదే చెట్టుకైతే అలా కాదు. ఫిజికల్గా అది చనిపోయినా అది పడేసినా అది మళ్ళా సాయిల్లో పెట్టినప్పుడు అది వాటర్ త్రూ వెళ్ళినప్పుడు మళ్ళీ చిగురిస్తుంది అని ఒక ఎగ్జాంపుల్ క్లియర్గా మనకి ఇక్కడ యోబు స్పష్టంగా వివరిస్తున్నాడు. 12వ అధ్యాయంలో మనం చూసుకున్నట్టయితే నరులు ఎప్పుడు లేస్తారంట అండి? నరులు మొత్తము రెండో రాకడ ఆ సమయంలో మళ్ళా తిరిగి లేస్తారు అని చెప్పి మనకి 12వ వచనంలో ఉంది. ఆకాశం గతించిపోవు వరకు వారు మేలుకొనరు. అంటే ఎవరైతే చనిపోయినారో వాళ్ళు ఎప్పుడు లేస్తారంటే ఎప్పుడైతే సెకండ్ కమింగ్ జీసస్ ఉంటుందో లేకపోతే జడ్జ్మెంట్ అవుతాడో అప్పుడు లేస్తారు అని చెప్తున్నాడు అనమాట. అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అని హ్యూమన్కి మళ్ళీ ఒకసారి చనిపోతే బ్రతకడం అనేది పాసిబుల్ కాదు అని ఇక్కడ వివరిస్తూ ఉన్నాడనమాట. అయితే ఈ బైబిల్ ఉన్న ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ఇలాంటి క్యారెక్టర్స్ లైక్ ఇలాంటిది అంటే ఎంతగా డీప్గా యోబుకి లేకపోతే మైండ్లో వచ్చి ఉండాలి, థాట్ఫుల్. ఎందుకంటే యోబు ఏమంటున్నాడు, ఒక మనిషి చనిపోతే తిరిగి మరలా బ్రతకలేడు అని అన్నట్టుగా ఎప్పుడు మరలా ఇస్తాడు? ఆకాశము గతించిన తర్వాత అంటున్నాడు. అంటే బైబిల్లో ఉన్న ప్రతి అధ్యాయము ఒకదానితో ఒకటి లింకప్ అయి ఉంటుంది. మనకు ప్రకటన గ్రంథంలో ఉన్నట్టు ఒక మనిషి ఎప్పుడు మరలా లేస్తాడు అంటే జడ్జిమెంట్ ఇదేటప్పుడు లేస్తాడు అని ఉంది. అదే రీతిగా ఇక్కడ ఉన్న వాట్ అ వండర్ఫుల్ బుక్ కదండి బైబిల్. అసలుకి చాలా కనెక్టివిటీ ఉంటుంది మనకి బైబిల్స్లో. అయితే నీవు నన్ను ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ వరకు, మనిషి ఒకసారి చనిపోతే లేవలేడు. ఒకవేళ ఏమైనా ఛాన్స్ ఉంటే అట్లా మళ్ళీ చనిపోయిన వాళ్ళు బతుకుతారు ఛాన్స్ ఏమైనా ఉంటే నన్ను ఇప్పుడు మట్టుకు ఒక పాతాళంలో పెట్టేసాయి. మంచి డేస్ వచ్చినప్పుడు నాకు మంచిగా ఎప్పుడైతే అనుకుంటున్నావో అప్పుడు మళ్ళీ నన్ను బ్రతికియ్యు అంటుండు. ఇది పాసిబులా అండి? పాసిబుల్ కాదు. మన జీవితంలో కూడా మనం అనేక మార్లు మనం అనుకుంటుంటాము, ఇవి బ్యాడ్ డేస్ ఉన్నాయి నా జీవితంలో, బ్యాడ్ డేస్ పోతున్నాయి కాబట్టి ఈ డేస్ అన్నీ పోయి కొన్ని రోజు మనం ప్రశాంతంగా ఉంటే తర్వాత బెటర్ డేస్ వస్తాయి అండ్ అప్పుడు నాకు దేవుడు ఇస్తే బాగున్నాయి. అంటే ఒక మనిషి జీవితంలో సాడ్ డేస్ అనేది బెటర్ డేస్ అనేది వెరీ కామన్ అని అంటున్నాడు. అయితే మనం 16వ వచనం చూసుకున్నట్లయితే, అయితే ఇప్పుడు నీవు నా అడుగు జాడలను లెక్క పెట్టుచున్నావు, నా పాపమును సహింపలేకయున్నావు, నా అతిక్రమం సంచిలో ముద్రింపబడి ఉన్నది, నేను చేసిన దోషము భద్రముగా ఉంచి ఉన్నావు. అయితే నేను చేసినవి అన్నీ నీ దగ్గర తెలుసు, నేను తప్పు చేసినవన్నీ నీ దగ్గర అన్నిగా ఉన్నాయి. దాని తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా వెరీ మంచి ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాడండి. పర్వతమైనను ఓడిపోయి నాశనమగును. అంటే ఒక పర్వతము వెళ్ళిపోతుంది, అంటే ఒక గట్టి వాననో లేకపోతే ధూళి దుమారం వచ్చినప్పుడు పర్వతము అనేది పోవడం సహజం, పోతుంది. తర్వాత అదే విధిగా దీంట్లో 19వ వచనం స్టార్టింగ్లో జలరాళ్లను అరగదీయును. అంటే వాటరు ఒకటే స్టోన్ మీద పదే కంటిన్యూగా పడుతుంది అనుకోండి, దాన్ని కట్ చేస్తుంది. అంటే ఒకటేసారి వాటర్ పడితే కట్ చేయడం ఇంపాసిబుల్ అండి. అదే వాటరు డైలీ కంటిన్యూస్గా సమ్ ఇయర్స్ ఆఫ్ డేస్ అట్లా పడితే
ఖచ్చితంగా అనేది కట్ చేసేస్తుంది అంటున్నాడు. అదే రీతిగా నీవైతే నరుల ఆశను భంగపరుచున్నావు. ఏదైతే రీతిగా ఇవన్నీ రీతిగా ఉన్నాయో, కానీ నరుడు మరల చనిపోయి తిరగడి లేవడము, ఈ ఈ లోకంలోనే మళ్ళా బ్రతకడం అనేది చాలా ఇంపాసిబుల్ అని అంటున్నాడు యోబు గారు. 20 వచనము, 21, 22 వచనాలు మనం చూసుకున్నట్టయితే, నీవు వారిని ఎల్లప్పుడూ గెలుచుచున్నావు గనుక వారు గతించిపోవుదురు. నీవు వారికి ముఖ వికారము కలుగజేసి వారిని వెళ్ళగొట్టుచున్నావు. అయితే వాళ్ళు మరలా బ్రతుకుతారు అన్న ఒక ఆశ మాత్రమే ఎవరికి లేదండి ఒకసారి చనిపోతే. 21 వచనంలో చూసుకుంటైతే, ఎవరైతే చనిపోయిన వారు ఉన్నారో వాళ్ళు మరలా తిరిగి చూస్తారా? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఒకవేళ వాళ్ళ కొడుకులు చనిపోయిన వారు మంచిగా అయినా, వాళ్ళ చెడ్డగా అయినా, ఎలాంటి అయినా, వాళ్ళు చనిపోయిన వారు వాళ్ళ కొడుకులు ఎలాగున్నారో చూడడము పాసిబుల్ కాదండి. అదే రీతిగా మనం చూసుకున్నట్టయితే, మనకు ఏది ఇబ్బంది అయినా, మన స్థితి ఏ గతి అయినా, మనం ఎలాంటి ఇబ్బందుల గురించి పోతున్నా కూడా మన ఆశ అనేది మన దేవుని వైపే. యోబు గారి ఆశ ఇప్పుడు ఇక్కడ ఈ అధ్యాయంలో చూసుకున్నట్టయితే దేవుని పైనే ఉంచాడు. ఆయన ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు. అంటే ఒక చెట్టు చిగురించుతుంది, కానీ మనం చనిపోయినప్పుడు మనిషికి అలాంటి లేదు, స్థితి లేదు. అయితే నీ జీవితంలో, మన జీవితంలో కూడా నీ సిచ్యువేషన్ ఎలాంటిదో యోబు కన్నా దారుణమైన సిచ్యువేషన్ అయితే కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే యోబు తన జీవితంలో అన్నీ కోల్పోయాడు. తన ఆస్తిని, తన బిడ్డలను అన్నీ కోల్పోయాడు. అయినప్పటికీ దేవుని ముందు విశ్వాసం ఉంచి దేవుని దగ్గర మొరపెట్టుచున్నాడు. అయితే నీవు ఈరోజు నీకు ఏదైనా ఉండొచ్చు, నీ దుఃఖ దినములు ఉండొచ్చు, కానీ నీ యొక్క ఆశ, నీ యొక్క హోప్ అనేది దేవుని మీదనే ఉంచాలని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రార్థించుకుందాం. మహా గొప్ప దేవుడవైన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రమైన ఆయా ఈ అధ్యాయం నుంచి మేము ఏది ఏమన్నప్పటికీ మా స్థితి నాయన, మేము ఒక్కసారి మరణిస్తే తిరిగి బ్రతకడము అనేది శరీర రీతిగా పాసిబుల్ కాదండి. అదే మాకు యోబు గారు మాకు తెలియపరుస్తున్నారు. దాన్ని బట్టి నీకే వందనాలు అయ్యా. మాది దుఃఖ దినములు ఏమైనటికీ, మేము ఎంత దుఃఖ స్థితిలో ఉన్నప్పటికీ మా యొక్క ఆశ, మా యొక్క నిరీక్షణ అంతా నీ వైపే. కాబట్టి మా యొక్క ప్రతి అవసరతను మీరు తీర్చమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్.